మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డిలు జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డిలు జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. రజాకారుల రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడిగిన రోజును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్కు సొంతమన్నారు. ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ప్రజా పార్టీ అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంజలి, నాయకులు చక్రం రాజేశ్వరరావు, కక్కిరేని శ్రీనివాస్, గోదాల రంగారెడ్డి, కోతి గోపాలరెడ్డి, చింతమల్ల రమేష్, చెంచల శ్రీనివాస, పోలేబోయిన నరసయ్య యాదవ్, నాగుల వాసు, గడ్డం వెంకన్న, రావుల రాంబాబు, ఆలేటి మాణిక్యం, నరేందర్ నాయుడు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన తెలంగాణ విలీన దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న నాతోటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రజాపాలన తెలంగాణ విమోచన విలీన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం గతంలో చూసినాం, ఆనాడు బ్రిటిష్ పాలనలో మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం ఆనాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానానికి ఆ రోజు మనకి స్వాతంత్రం రాలే. సంవత్సరం తర్వాత మన హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛావాయువులు లభించినాయి. అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా, అదేవిధంగా విలీన దినోత్సవంగా సెప్టెంబర్ 11, 2024న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి. గతంలో 10 సంవత్సరాలు మనం ప్రభుత్వాన్ని చూసినాం. ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా తెలంగాణ అమరవీరులను కూడా అవమానించే విధంగా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకు తిన్నది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము సుమారుగా 1 నెల అయితే మనకు దసరా రాబోతుంది. దసరాకు కూడా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ కూడా రేషన్ కార్డుతో సహా, అదేవిధంగా భూమాతను కూడా తీసుకొచ్చి రైతన్నల పెండింగ్లో ఉన్న పట్టాలను కూడా పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైన దేశంగా, ఒక మంచి రాష్ట్రంగా, మంచి పట్టణంగా తీర్చిదిద్దిందంటే దేశంలో కలిసిపోయినందుకే దానికి ప్రధానమైన కారణం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తారీఖు రోజు ఎందుకు జెండా ఎగరేయరు, మేము అధికారంలోకి వస్తే మేము 17వ తారీఖుని అధికారికంగా చేపడతామని చెప్పినారు. కానీ ఆ రోజు అధికారం చేపట్టిన తర్వాత కొందరు వ్యక్తుల బ్లాక్మెయిల్కి లొంగి 17వ తారీఖుని పేరు ఉచ్చరిస్తానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు భయపడ్డారు. అందుకోసమే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనం సెప్టెంబర్ 17వ తారీఖు అధికారికంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం ఎందుకంటే మన చరిత్ర కూడా మన పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. మనము చరిత్ర అనేది చెడిపోయేది కాదు. దానివల్ల అందుకోసం ఈరోజు చాలా గర్వంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమంలో మా డీసీసీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో జెండా ఎగరేసుకున్నాం. తర్వాత కూడా వెంకన్న గారు చెప్పినట్టు వచ్చే నెలలో కూడా మనము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా కొత్త భూ చట్టాలను తీసుకొచ్చి కూడా పరిపాలన పూర్తిగా కూడా మనము దాన్ని సంస్కరణ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.